వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్. తెరాస నుంచి బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన అనంతరం జాతీయ తొలి సభ నిర్వహిస్తున్నామని వెల్లడి. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా వచ్చిన 2 సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సుఖవంతమన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కడానికి జీవో నెంబర్ 1 అన్న సిపిఐ రామకృష్ణ. జీవో కాపీని భోగి పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మంటల్లో దహనం చేస్తామని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 18న జరగనున్న సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయా ఏర్పాట్ల పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెరాస నుంచి బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన అనంతరం జాతీయ తొలి సభ 5 లక్షల మంది ప్రజలతో 100 ఎకరాల స్థలంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి పువ్వాడ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులు. ఇక్కడ నుంచి సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. ఒక ఖమ్మం జిల్లానే కాకుండా, ఒక రాష్ట్రమే కాకుండా దేశానికి కూడా ఈ సభ ద్వారా ఎన్నో విషయాలు చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఆ విధంగా వారు తప్పకుండా కూడా చెప్తారు. మనం మొదటి నుంచి కూడా చూసినట్టయితే ఖమ్మం జిల్లాతో పాటుగా మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయింది, దాంతో పాటుగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు, దేశంలో ముఖ్యంగా రైతాంగం, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి విషయాలు అన్నీ కూడా మరి 4 ముఖ్యమంత్రులు వస్తున్నారు. దాంతోపాటుగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ గారు కూడా వస్తున్నారు. సిపిఎం, సిపిఐ నాయకులందరూ కూడా వస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి, ఖమ్మం జిల్లా గడ్డ మీద నుంచి ఒక దేశానికి ఒక నిర్దేశాలు ఉంటాయని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా అనుకుంటున్నాం. ఆ విధంగా ఉంటాయి. అందుకోసమే ఖమ్మం జిల్లా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగానైతే మీరు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారిని మమ్మల్ని ఆశీర్వదించి ఆదరించారో, అదేవిధంగా ఈ సభను కూడా పెద్ద ఎత్తున వచ్చి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఇది కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడే మనం ఇక్కడ కలెక్టరేట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఆ కలెక్టరేట్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. ఆ కలెక్టరేట్ కనుక చూసినట్టయితే ఇది కూడా భారతదేశంలో ఒక చరిత్ర. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగే ప్రాంగణంలో ఈ రోజున మనము ఇక్కడ జరిగే ఏర్పాట్లని ప్రాథమికంగా పరిశీలించడం కోసం, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఆల్రెడీ 40-50% ఆఫ్ ది గ్రౌండ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభని ఖమ్మం జిల్లాలో హోస్ట్ చేయడానికి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నేను మనస్ఫూర్తిగా ఖమ్మం జిల్లా పార్టీ తరఫున, మా నాయకులందరి తరఫున, ప్రజల తరఫున కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఈ సభ చారిత్రక అవసరం కూడా మరి జాతీయ స్థాయిలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత దాదాపు 4 ముఖ్యమంత్రులు, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, అలాగే ఢిల్లీ సీఎం గారు కేజ్రీవాల్ గారు, పంజాబ్ సీఎం గారు మాన్ గారు, కేరళ సీఎం గారు విజయన్ గారు, దాంతోపాటుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, అలాగే సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు, దాంతోపాటుగా మేమందరం కూడా యావత్తు దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ సభకి వస్తూ ఉన్నారు. ఇది ఒక జాతీయ స్థాయిని, జాతీయ మీడియాని, అలాగే జాతీయ స్థాయిలో ప్రజలందరినీ కూడా. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సుఖవంతం, సురక్షితమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా వచ్చిన 2 సూపర్ లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు. నూతన బస్సులకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సులు నడపడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎస్టిమేషన్ లెటర్ ఇస్తారు అంతే, ఇంత అయితే అమౌంట్ అని
ఓకే సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ పూర్తిగా సహాయ సహకారం అందిస్తుంది. సంవత్సరానికి మరి ముఖ్యమంత్రి గారు శాసనసభలో అనౌన్స్మెంట్ చేసిన తదనంతరము ప్రతి నెల 100 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం దీన్ని కాపాడుకుంటుంది. దీంట్లో ఒకప్పుడు ఆర్టీసీ సంస్థనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి పెద్ద సంస్థ, 1,00,000 పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు. ఇప్పుడు ఒక తెలంగాణలోనే దాదాపు 35,000 మంది 49,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరూ కూడా భద్రతకు మరి అన్ని రకాలుగా సంస్థను కాపాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సంస్థ కంటిన్యూ అవుతుంది. ప్రయాణికులకు అన్ని రకాలుగా సురక్షితంగా మరి జర్నీ చేయడానికి కానీ సురక్షితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమాజం క్షోభ పడేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో దేశంలోనే మొదటి ఖండించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అలాంటి నేతను తిట్టడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇక్కడ తీసుకుందాం, బయటగా ఇటు సైడ్కి తీసుకుందాం. ఆయన రేవంత్ రమ్మన్నాడు. ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ రావాలి అనే మాట మాట్లాడిండు. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల, తెలంగాణలోని అనేక కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడి పట్ల అత్యంత అమానవీయమైన మాటలు మాట్లాడడం నిజంగా మా అందరినీ క్షోభించింది. అదేవిధంగా సభ్య సమాజం కూడా అసహించుకున్న రీతిలో ఉన్నదని సందర్భంగా మేమందరం కూడా భావించి ఈరోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి, నువ్వు ఏమైనా మనిషి, మానవత్వం ఇవేమన్నా ఉన్నాయా నీకు? గతంలో నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలవేయడానికి ఓటుకు నోటు కేసులో ప్రయత్నించి జైలు పాలైనప్పటికీ నువ్వు కేవలం చట్టపరంగా శిక్షించబడాలనుకున్నాం తప్పితే నీ చావును మేము కోరుకోలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులకు అడ్డుకట్ట వేస్తూ అనేక కుటిల యత్నాలు మీరు చేసినప్పటికీ ఏ రోజు మేము మీ చావును కోరుకోలే. కేవలం ప్రత్యర్థిగానే ఎదుర్కొన్నాం. రాజకీయాలలో విమర్శలు ఉండాలి తప్పితే ఇటువంటి వ్యక్తిగత వైరాలు, ఒకరి చావు కోరుకోవడాలు, ఇట్లాంటి దుర్మార్గ పోకడలు ఉండకూడదు. అయినా నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? వైసీపీ ప్రభుత్వ పాలన ఆనాటి ఆంగ్లేయుల పరిపాలనను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రశ్నించే గొంతులను నొక్కడానికి జీవో నెంబర్ 1ని తీసుకొచ్చారని, ఆ జీవో ప్రతులను భోగి పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మంటల్లో దహనం చేస్తామని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 1ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయని బాపట్లలో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విచక్షణ కోల్పోయి ఇలాంటి జీవోలను ఇవ్వటం దారుణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకించి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేద ప్రజలు, ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో
వారందరికి కూడా ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా టిట్కో గృహాలన్నీ కూడా లబ్ధిదారులకు దఖలు పరచాలని డిమాండ్ చేస్తూ ఒక భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20-25 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఓకే, అందులో తిన్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు అది పక్కన పెట్టండి. కనీసం మేము ఆ రోజు చెప్పాం, అయ్యా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి, వారికి శాశ్వతంగా ఒక సమస్య పరిష్కారం అవుతుంది. తర్వాత పేదవాళ్ళు వారు కూడా తలెత్తుకొని బతకడానికి, ఆత్మ గౌరవంతో జీవించడానికి ఉపయోగపడుతుందని చెప్పి చాలా క్లియర్గా మేము విజ్ఞప్తి చేశాం. కానీ ఏమాత్రం కూడా ఖాతరు చేయలే. సెంటున్నర ఇచ్చావు, ఆ ఇచ్చిన తర్వాత చాలా క్లియర్గా చెప్పావు, మేమే ఇల్లు కట్టించి ఇస్తామని కూడా చెప్పావు. మరి ఇవాళ ఏమంటా ఉన్నావు, మేము ఇల్లు కట్టివ్వము, ఇల్లు మీరే కట్టుకోండి అంటున్నావు. వాళ్ళే ఎక్కడి నుంచి కట్టుకుంటారు? ఇవాళ సిమెంటు, స్టీలు, ఇసుక అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇవాళ 1,80,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తే అది ఏ మూలకు చాలదు. అది ఎవరిచ్చినా పర్వాలే, కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వ డబ్బే మంచిదే. కానీ ఇవాళ నువ్వు అది దాంతో చాలదు. ఏ ఒక్కరు కూడా అది ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నారు. వాలంటీర్లు బెదిరిస్తూ ఉన్నారు, మీరు ఇల్లు కట్టుకుంటారా లేదా అని చెప్తా ఉన్నారు. ఇల్లు కట్టుకుంటారా లేదా, లేకపోతే మీరు క్యాన్సిల్ చేస్తాం, రద్దు అయిపోతుంది, మీ హౌస్ అయితే వెనక్కు లాక్కుంటామని కూడా మీరు చెప్తా ఉన్నారు. దానితో చాలామంది పేదవాళ్ళు భయపడి పునాది వేసుకున్నారు తప్ప ఇల్లు కట్టుకోలే, పునాది మాత్రం వేసుకున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఇవాళ సిమెంటు, ఇసుక ఫ్రీగా సప్లై చేసి ఉచితంగా వారికి అందజేసి ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇది కూడా చాలా రీజనబుల్ డిమాండ్. ఎందుకంటే ఏదో గొంతెమ్మ కోరికలు ఇంత అని మేము. సైదాబాద్ వాణినగర్ లోని లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ICICI లంబార్డ్ ఆధ్వర్యంలో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత మరియు రహదారి భద్రతపై విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీర్ చౌక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని అన్నారు. అది మీ ప్రాణరక్షణ ఎంతో అవసరం. హెల్మెట్ లేకుండా మీరు 2 వీలర్స్ ఇట్లా నడపడం వలన దానికి కూడా మీకు ట్రాఫిక్ చాలాలు ఉంటాయని మీకు తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలంటే హరిబరిలో కూడా మీరు ఇది ఒక రక్షణ కవచంగా మీరు పెట్టుకొని హెల్మెట్ నడపండి, అది మీకు మంచిది. आप सुरक्षित है, पीछे वाले को लगेगी। కానీ వారు ఏదైతే పేరెంట్స్ పూజలు చేశారో అది చాలా 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 బాగా అనిపిస్తుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది అంటే ఒక ప్రోగ్రామ్ చేసి పిల్లల్ని మళ్ళీ పేరెంట్స్ని అందరినీ కూడా ఒక అనుసంధానంలోకి తీసుకొచ్చి ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. అందులో ఈ రోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, పేరెంట్స్ కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్స్ ధరించడము అనేది ఒక చాలా మంచి కాన్సెప్ట్. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా హట్టే అన్నట్టు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ లీడ్స్ స్కూల్ వాళ్ళకి
అదేవిధంగా ఇక్కడ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా నా స్వామినందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ హెల్త్ గురించి రేపటి పౌరులు ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, ఒక రాజకీయ నాయకుడిని ఇలా ఎంతో మందిని మన సంఘంలోకి రెడీ చేస్తున్నటువంటి సత్యప్రకాష్ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల 10 మంది గర్భిణీలకు కాన్పు తర్వాత వేసిన కుట్లు ఊడిపోవడంతో ఇబ్బంది పడ్డారు. డాక్టర్స్ తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్స్ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్లక్ష్యం కదమ్మా. ఉన్నాం కదా మొత్తం తెలుసు నాకు కూడా మా సూత కూడా భయం అవుతాడు. భయపడకుండా మేము ఉన్నాం. పొద్దున కూడా మేము వస్తామమ్మా. మేము ఏమి ఇబ్బంది ఉండదు, వస్తాము. మీకు సమస్య విడిచినాక మేము మంచిగా అతుకుతాయి కావచ్చు అని మేము అనుకున్నాం. ఇప్పటేమో రోజు ఇప్పటే మాకు తెలియదు కానీ ఆమె వచ్చింది, ఇప్పింది. ఇప్పినాక ఇళ్ళకి సీమ్ వెళ్తుంది, రక్తం వెళ్తుంది అని వచ్చి చూసింది. వచ్చి చూసేవరగా ఎడి ఎక్కువైంది. ఎక్కువైనాక ఇక మందు పెట్టి పట్టేసిపోయింది. ఇంకొక డాక్టర్ కావచ్చు, ఇంకొక ఆయన సార్ వచ్చిండు. మరి డాక్టర్ దగ్గర మాకు తెలియదు. ఆమె ఇంకో పనికి వచ్చిండు. ఇట్లా ఎందుకు చేసిన పని, ఇట్లా చేయకూడదు, నువ్వు సీమ్ రక్తం ఎప్పుడైతే కనబడదో కుట్లు ఆపాలి, నువ్వు ఇట్లా చేయొద్దని ఆమె ఇంకో పనికి వచ్చాడు. అంతట్లకే అయిపోయింది. నర్సులు వీళ్ళు కదా, ఆమె రాలేదు. మనకి మాతా శిశు వైద్యశాల ఏర్పాటైంది. సో దీంట్లో ఏ రకంగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ఒకసారి చూడడం కోసం రావడం జరిగింది. ఇప్పుడు మనకి చూసాము అక్కడ దాదాపు ఒక 10-15 మంది వరకు డెలివరీ కేసెస్ ఉన్నారు. వాళ్ళలో ఒక 4 కొంచెం ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అని అన్నప్పుడు దానికి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అందులో 2 డయాబెటిక్, తర్వాత వేరే ఇతర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 2 మాత్రం ఒబేసిటీ ఉంది, తొందరగా స్టిచెస్ బాగలేదు. సో వాళ్ళని ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్కి, తర్వాత ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంట్లోనే కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత నేను వివరించడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ని ఒక స్పెషల్ వార్డ్ లాగా పెట్టేసి మిగతా వాళ్ళ గురించి ఇన్ఫెక్షన్ వీళ్ళకి రాకుండా కేర్ తీసుకోవడానికి కూడా ఫర్దర్ వైద్య హెడ్తో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకుంటాము. అయితే ఒకటి పేషెంట్స్ నుంచి కూడా ఉన్న ఇది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో ఆపరేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన. గుంటూరు మార్కెట్ యార్డుకు మిర్చి తరలిస్తున్న రైతులను అడ్డుకుని సేల్ ట్యాక్స్ అధికారిని లక్ష్మీదేవి వేధిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. మహిళా అధికారిని ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు వాపోయారు. లక్ష్మీదేవి గతంలో 10,000 రూపాయలు లంచంగా తీసుకున్నారంటూ ఒక బాధితుడు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశాడు. మామూళ్ల కోసం వేధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. దానికే ఇచ్చాం. ఇలా మీరందరూ వచ్చి రోడ్ మీద మమ్మల్ని డ్యూటీస్ చేస్తుంటే మా జేసీ గారు ఇచ్చిన డ్యూటీస్ ని ఇలా గ్రూప్ కి ఎంతమంది వచ్చి లేడీ ఆఫీసర్స్ లేకపోతే ఏం జరుగుతుందో కరెక్ట్ గా విషయం తెలుసు.
ఈ ఇష్యూని కదా మీరు అడుగుతున్నారు. అందరినీ తీసుకొని వచ్చి అతనికి మేము ఏంటో వివరంగా చెప్పాము. అతనేంటో మరి మీకెందుకు ఇంతమందిని గ్రూప్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఏది ఇచ్చాము నోటీసు, రైతు అన్న ప్రూఫ్ లే మేము అడిగాము. ఇస్తే మేము అదే ఉంటే కరెక్ట్ గా జెన్యూన్ గా ఉంటే పంపించేస్తాంగా. మేము ఒక 1 or 2 hours లో అతని జెన్యూనిటీ ఏంటో మిగతా కేసులు చూసుకొని ఇచ్చాము. మాట్లాడుతూ ఉంటే అందరూ వచ్చి ఆడపిల్లనని లేకుండా రోడ్డు మీద అందరు మగవాళ్ళు ఇలా గుమ్ముకూడి మైకులు ఇలా పెట్టి మీరంతా ఏం చేస్తున్నారు? మేమేం చేసినా గవర్నమెంట్ రెవెన్యూ కోసమే చేసేది. మా డ్యూటీ మేము చేస్తాం. మీరు అడగటం తప్పు కాదు, కానీ ఇలా హెరాస్ చేయడం కరెక్ట్. ఆపింది మీరేనా? మీరు కొంచెం ఆపుతారా? నాకు పర్సనల్ కాల్ వచ్చింది, కొంచెం ఆపండి. రైతు అతను పండించిన పంట మీరు ఈ విధంగా అడ్డం పెట్టాలంటే రైతుల పరిస్థితి బాగాలేదు. మార్కెట్ వాళ్ళని ఉడేసుకొని కావాలి. రైతుల పరిస్థితి అట్లుంది. పొలాలు వేసేవాళ్ళు లేరు, పండించేవాళ్ళు లేడు. ఇలా రైతులు ఆగిపోయి ఇదే చేసుకుని ఆగవాలి. రైతు పరిస్థితి ఏంటంటే మీరెవరు బయటకు పోమంటారు. పబ్లిక్ ఉంటారు, అడుగుతారు, మాట్లాడతారు. మీరు అది ఆఫీసర్గా సమాధానం చెప్పాలి. ప్రతి బళ్ళు పట్టుకుంటుంది. ఆయి పట్టుకుందాం, అయిపోయింది సమస్య తెలుసుకుంటున్నాం. చేసేది ఏముంది? ప్రతి బళ్ళు ఆపుతున్నారు మేడం. డబ్బులు అంటే ఆపిన తర్వాత ఇవ్వాలి కదా, ఎంతో కొంత. తప్పిద్దా? చెప్పు ఏం లేవు. మా గోతాలకి ఏముంటది? పాత గోతాలకి ఎంత ఫార్మాలిటీ 1000 రూపాయలు ఇచ్చాం. శ్రీకాకుళంలోని రణస్థలంలో భోజన ఏర్పాట్లను పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వంటకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ అక్కడే భోజనం చేసి రుచులను పరిశీలించారు. నరసాపురంలో టైలర్పేట మున్సిపల్ హై స్కూల్లో దారుణం జరిగింది. మార్కులు తక్కువ వచ్చేని 8వ తరగతి విద్యార్థిని ప్రశాంతిని ఉపాధ్యాయురాలు రామలక్ష్మి చితకబాదింది. శ్వాస అందకపోవడంతో విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని బంధువులు ఆందోళన చేశారు. క్లాస్ చదువుతున్నాను. భానుప్రశాంతి, వయసు 14వ సంవత్సరం. నరసాపురం నుండి పాడు స్కూల్లో చదువుతుంది. రామలక్ష్మి అంటుంది ఆవిడెవరో మరి. ఇప్పుడు వచ్చి పైన కిందకి దిగలేదండి ఆవిడ. ఎంతమంది వచ్చినాను ఆవిడ మీద కొట్టేసింది. పోలీస్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ఐసీలు వేస్తారండి. ఇప్పుడు వచ్చి సమాధానం లేదు. అలాగే ఎంతమంది వచ్చినా సరే అసలు రావట్లేదు, కిందకి పైన ఉండిపోయింది. ఇంక పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ లేదా ఇంకా అలా కొట్టేసి చంపేస్తారా స్కూల్లోని. విశాఖ జిల్లా ఆనందపురం మండలం చందక రెవెన్యూ గ్రామంలో 2 వర్గాల మధ్య భూ వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ రా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్.
తెరాస నుంచి బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన అనంతరం జాతీయ తొలి సభ నిర్వహిస్తున్నామని వెల్లడి. నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా వచ్చిన 2 సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సుఖవంతమన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కడానికి జీవో నెంబర్ 1 అన్న సిపిఐ రామకృష్ణ. జీవో కాపీని భోగి పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మంటల్లో దహనం చేస్తామని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.